Hello friends, welcome to Sankalp Study Success. General Accounting Principles లో నెక్స్ట్ సిరీస్ అండి, సిరీస్ నెంబర్ 8. సో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. దెన్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక జస్ట్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com అండ్ ఫర్ వీడియో అప్డేట్స్, క్లాస్ అప్డేట్స్ గురించి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడికి వచ్చి చూడండి క్వశ్చన్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద, ఐఎఫ్ఆర్ఎస్ అండ్ ఇండియన్ స్టాండర్డ్స్ పాలసీస్ మీద మనకి క్వశ్చన్స్ అనమాట. ఏ చేంజ్ ఇన్ అన్ అకౌంటింగ్ పాలసీ ఈజ్ జస్టిఫైడ్. సో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద అకౌంటింగ్ పాలసీ ఈజ్ జస్టిఫైడ్? ఇందులో ఏది మనకి జస్టిఫై చేస్తుంది? ఆన్సర్ చూడండి. టు కంప్లై విత్ అకౌంటింగ్ ద స్టాండర్డ్ లా, ఎస్. ఓకే. టు ఎన్ష్యూర్ మోర్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్, ఎస్. అసలు అకౌంటింగ్ పాలసీ దేనికోసం మనకి? ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రజెంటేషన్ కోసము. అకౌంటింగ్ స్టాండర్డ్స్ని అండ్ లాస్ని కంప్లై చేయొచ్చు. ఓకే. అండ్ సి ఆప్షన్ ఫర్ విండో డ్రెస్సింగ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. మీకు ఇంతకుముందు చెప్పాను విండో డ్రెస్సింగ్ అంటే ఏంటి అని, ఓకేనా? సో ఏదైనా ఆర్భాటాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దివాలా తీసే కంపెనీ ఉంది అంటే కనుక అది తన యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని బాగా చూపించుకుంటారనమాట. ఆ పర్టికులర్ ఎంటిటీ ఏదైతే ఉందో బిజినెస్ వాళ్ళు వాళ్ళ యొక్క కస్టమర్స్ని, ఇన్వెస్టర్స్ని సాటిస్ఫై చేయడం కోసం ఫినాన్షియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసే ముందు లాసెస్లో ఉంది అని చెప్పకుండా విండో డ్రెస్సింగ్లోని, అంటే విండో డ్రెస్సింగ్ అంటారు దాన్ని, విండో డ్రెస్సింగ్ ద్వారా ఏంటంటే కనుక ఎస్ బాగానే ఉంది అని చెప్పుకుంటారనమాట. సో అకౌంటింగ్ పాలసీ దానికి ఉపయోగపడదు, ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో ఏంటి ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఒక్కసారి చూసుకోండి. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ షుడ్ బీ మేడ్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ద సమ్ స్టాట్యూట్. అండ్ ఏమైనా చేంజెస్ చేస్తే, అకౌంటింగ్ పాలసీస్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై సమ్ స్టాట్యూట్. అండ్ ఫర్ కంప్లైంట్స్ విత్ ఎ న్యూ అకౌంటింగ్ స్టాండర్డ్, ఓకేనా? కొత్త అకౌంటింగ్ స్టాండర్డ్స్తో కంప్లైంట్స్ అవ్వాలి. అదేవిధంగా చేంజ్ వుడ్ బి రిజల్ట్ ఇన్ మోర్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే కనుక అకౌంటింగ్ పాలసీస్ అన్నవి మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్ విండో డ్రెస్సింగ్కి ఉపయోగపడవు, ఓకేనా? దెన్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అకౌంటింగ్ పాలసీ ఫర్ ఇన్వెంటరీస్ ఆఫ్ జీటా ఎంటర్ప్రైజెస్ స్టేట్స్ దట్ inventories are valued at the lower of cost determined on weighted average basis or net realizable value, which accounting principle is followed in the adopting the above policy. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే కనుక ఇన్వెంటరీస్ అంటే ఏంటి? మీకు స్టాక్. సో ఒక జీటా ఎంటర్ప్రైజ్ అనే ఒక కంపెనీ యొక్క స్టాక్ని, ఓకేనా, వాళ్ళు ఎలా వాల్యూ చేశారంటే కనుక లోవర్ ఆఫ్ ద కాస్ట్ అంటే నెట్ రిలైజబుల్ వాల్యూ కంటే దాని యొక్క వాల్యూని తక్కువగా పరిగణించారనమాట, కన్సిడర్ చేశారు. సో దీనిని ఇలా చేయడాన్ని ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అంటారు? అంటే ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో మనకి ఈ పాలసీ అనేది ఫామ్ అవుతుంది అంటే కనుక మెటీరియాలిటీనా? ఓకే, కాదు. సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అనేది కూడా మీకు చెప్పాను, కాదు. గోయింగ్ కన్సర్న్ అంతకన్నా కాదు, ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ కన్జర్వేటిజం అనగానే మీకు ఆ పాయింట్ గుర్తుకు రావాలి. ఏంటి? మనం ఏంటంటే కనుక ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, ఏవైతే లయబిలిటీస్ ఉన్నాయో వాటిని అంచనా వేయడం అనమాట, అంటే రికగ్నైజ్ చేయడాన్ని కన్జర్వేటిజం అని అంటారు. సో ఇన్ ది కన్జర్వేటివ్ ప్రిన్సిపల్ ఈజ్ ద జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లయబిలిటీస్ యాజ్ సూన్ యాజ్ అ పాసిబుల్ వెన్ దేర్ ఈజ్ ఎనీ అన్సర్టెనిటీ ఇన్ ఫ్యూచర్ అవుట్కమ్లో మనకి ఏదైనా వస్తుంది అంటే కనుక ముందుగుండా మనము దానిని అంచనా వేసి దాని గురించి సే చేయడానికి కన్జర్వేటిజం అని అంటారనమాట, ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక వస్తువు ఉంది, దాని కాస్ట్ 100 రూపీస్ అనుకోండి, ఓకేనా? ఫ్యూచర్లో మీరు దాని వాల్యూని తక్కువ అంటే 80 రూపాయలుగా పరిగణించుకొని ఉంచుకున్నారనుకోండి, దాన్ని కన్జర్వేటిజం అని అంటారనమాట. ఎందుకంటే అన్సర్టినిటీ ఏదైనా రావచ్చు ఫ్యూచర్లోని, ఓకేనా? దాని కారణంగా దీని వాల్యూ, మార్కెట్ వాల్యూ అంటే ఏమంటారు, నెట్ వాల్యూ అనేది తగ్గిపోవచ్చు, ఓకేనా? సో దట్ ఈస్ హియర్. అండ్ సీ ద థర్డ్ క్వశ్చన్. ద ఏరియాస్ వేర్ ఇన్ డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ క్యాన్ బి అడాప్టెడ్ ఆర్. సో ఏ ఏరియాస్లో మనం డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ని అడాప్ట్ చేసుకుంటాము? ప్రొవైడింగ్ ద డిప్రిసియేషన్, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్, క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్. ఓకే. సో ఇక్కడ మనము డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయడంలోని, అదేవిధంగా వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటే స్టాక్ యొక్క వాల్యుయేషన్ చేసినప్పుడు మనం అకౌంటింగ్ పాలసీస్ని అడాప్ట్ చేసుకుంటామన్నమాట. సో ఆప్షన్ ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్. క్వాలిటేటివ్ నేచర్ మనము యూజ్ చేయము, ఓకేనా? క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్లో మనము అకౌంటింగ్ పాలసీస్ని యూజ్ చేయము. ఓకే. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్.
అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్షన్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ అకౌంటింగ్ పాలసీస్ డెసిషన్ మీ. అంటే ఇక్కడ ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్రోప్రియేట్ కాదు, ఇన్అప్రోప్రియేట్ అకౌంటింగ్ పాలసీని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే దెన్ ఏమవుతుంది, ఓకేనా? ఓవర్ ఎస్టేట్ ద పెర్ఫార్మెన్స్ ఇన్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. ఇన్అప్రోప్రియేట్ వల్ల మనము ఓవర్ ఎస్టేట్ పెర్ఫార్మెన్స్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్ ఏంటి పరిగణించలేం, ఓకేనా? అండ్ అలాగే అండర్ ఎస్టేట్ ఆర్ ఓవర్ ఎస్టేట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్, అండ్ నెక్స్ట్ ఓవర్ ఎస్టేట్ ద పెర్ఫార్మెన్స్, అండర్ ఎస్టేట్ పెర్ఫార్మెన్స్. సో ఇక్కడ చూడండి, ఇన్అప్రోప్రియేట్ అకౌంటింగ్ పాలసీ కారణంగా మనం చెప్పలేము అది అండర్ ఎస్టిమేటా ఓవర్ ఎస్టిమేటా అని, ఓకేనా? మన యొక్క ఫినాన్షియల్ పొజిషన్ పెర్ఫార్మెన్స్ అనేది అండర్ ఎస్టిమేట్ ఉంటుందా ఓవర్ ఎస్టిమేట్ ఉంటుందా అనేది మనం చెప్పలేము. కాబట్టి రెండు కూడా మనము పరిగణించాలి. సో అండర్ ఎస్టిమేట్ ఆర్ ఓవర్ ఎస్టిమేట్ ద పెర్ఫార్మెన్స్ అండ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీ. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అకౌంటింగ్ పాలసీస్ రిఫర్ టు స్పెసిఫిక్ అకౌంటింగ్. సో అకౌంటింగ్ పాలసీస్ రిఫర్స్ టు స్పెసిఫిక్ అకౌంట్ దేని గురించి? ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మెథడ్స్ ఆఫ్ అప్లయింగ్ దోస్ ప్రిన్సిపల్స్ అండ్ స్టాండర్డ్స్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం ప్రిపరేషన్ చేసినప్పుడు, ఒక ఎంటర్ప్రైజ్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసినప్పుడు లేదా ప్రజెంట్ చేసినప్పుడు యూ షుడ్ ఫాలో ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ అప్లయింగ్ దోస్ ప్రిన్సిపల్స్, ఓకేనా? ఆ ప్రిన్సిపల్స్ని అప్లై చేయడానికి మీరు ఏవైతే మెథడ్స్ని యూజ్ చేస్తున్నారో వాటిని ఈ రెండింటిని కూడా మనము అకౌంటింగ్లో స్పెసిఫై చేయాలన్నమాట, ఓకేనా? అకౌంటెంట్ సిఏ అకౌంటెంట్ చేసినప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి, ఓకేనా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రజెంటేషన్ చేసినప్పుడు వీ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్స్ అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్ అప్లయింగ్ దోస్ ప్రిన్సిపల్స్. సో ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవండి, ఓకే? నెక్స్ట్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫర్ నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ ఇన్ ఇండియా ఆర్ ఇష్యూడ్ బై. ఓకే, నాన్ కార్పొరేట్ ఎంటిటీస్కి, ఇండియాలో ఉన్నటువంటి నాన్ కార్పొరేట్ ఎంటిటీస్కి అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ఐసీఏ అయినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే? సో ఎవరు మనకి మరి ఇండియాలోని నాన్ కార్పొరేట్ ఎంటిటీస్కి ఇస్తారు అంటే కనుక ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ ఫర్ నాన్ కార్పొరేటివ్ ఎంటిటీస్ ఇస్ దెన్ ఇష్యూడ్ బై ఐసీఏఐ. వాట్ ఈస్ దిస్? ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేస్తారనమాట, అంటే వాళ్ళు జారీ చేస్తారు, ఓకేనా? అదే కార్పొరేట్ ఎంటిటీస్కి అయితే సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేస్తుంది. సో ఇక్కడ మీరు స్టేట్ గవర్నమెంట్ని కూడాను ఎలిమినేట్ చేసేవచ్చు ఆన్సర్స్లోని, ఓకేనా? కార్పొరేట్ ఎంటిటీస్ దట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ వర్ ఇష్యూడ్ బై ఐసీఏఐ, ఓకేనా? రిమెంబర్ దిస్. కార్పొరేట్, నాన్ కార్పొరేట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేస్తుంది అకౌంటింగ్ స్టాండర్డ్స్ని, నాన్ కార్పొరేట్ అయితే ఐసీఏఐ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అకౌంటింగ్ స్టాండర్డ్స్ని జారీ చేస్తారు. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి దేనికోసం? అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏం చేస్తాయి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి? సో మీకు ఇక్కడ ఫస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి, ఓకేనా? నేను జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ క్లాసెస్ చెప్పినప్పుడు లెక్చర్స్లోని మీకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి సెపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది, ఓకేనా? సో ఇక్కడ మీకు కామెంట్స్లోని డిస్క్రిప్షన్లోని మీకు లింక్స్ ఇవ్వబడడం జరిగింది జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో దానిలో చూడండి మీరు లింక్. And here, harmonizing the accounting policies, eliminate the non-comparability of financial statements, improve the reliability of financial statements. All the three are the correct answers. So accounting standards and first మీరు whole idea of accounting standards is centered with around harmonization of accounting policies and practices followed by different business entities so that the diverse accounting practices adopted for various aspects of the accounting can standardized. ఓకేనా? అంటే ఇప్పుడు డిఫరెంట్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్కి, డైవర్స్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్కి, ఓకేనా? ఎందుకంటే డిఫరెంట్ బిజినెస్ ఎంటిటీస్ ఉంటాయి, అందరు బిజినెసెస్ ఒకలా ఉండవు. కొంతమంది రెస్టారెంట్స్ మెయింటైన్ చేస్తారు, కొంతమంది హోటల్స్, లేకపోతే ఇంకొంతమందికి ట్రావెలింగ్ ఉంటుంది. సో డిఫరెంట్ బిజినెస్ అనేవి మనకి ఎగ్జిస్టింగ్ అయి ఉంటాయి, అందరూ ఒకే రకమైన బిజినెస్ చేయరు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒకలాగా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వాటికి ఒకలాగా, ట్రావెలింగ్కి ఒకలాగా, ఓకేనా? సో దాన్ని మెయింటైన్ చేయడం కోసం వీ షుడ్ ఫాలో ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. కాబట్టి ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏం చేస్తాయి మనకి? అరౌండ్ హార్మనైజేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్. రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ stated that what? Around harmonization of accounting policies and practices, ma.
because different business entities or diverse accounting practices, they can adopt for various aspects of the accounting can be standard. So these three are accounting standards do. Okay, harmonization of accounting policy, eliminate non-comparability of financial statements and improve the reliability of financial statement. Financial statement యొక్క రిలయబిలిటీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఓకేనా, అలాగే నాన్ కంపారబిలిటీ ఏదైనా ఉంటే దాన్ని ఎలిమినేషన్ చేస్తుంది అండ్ అకౌంటింగ్ పాలసీస్ని హార్మనైజేషన్ కూడా చేస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు స్టాండర్డైజింగ్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్. సో మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఎందుకు వై ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఎందుకు మనం యూజ్ చేస్తాము? బికాస్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, బికాస్ ఫర్ కన్సిస్టెన్సీ, బికాస్ ఆఫ్ కంపారబిలిటీ. మీరు 7th క్వశ్చన్ చూస్తే నాన్ కంపారబిలిటీని ఎలిమినేట్ చేస్తుంది. సో దట్ వాట్ ఇట్ ప్రొవైడ్స్ కంపారబిలిటీ, రైట్? సో హియర్ ద ఆన్సర్ విల్ బి ట్రాన్స్పరెన్సీ, కన్సిస్టెన్సీ అండ్ కంపారబిలిటీ. సో ఆప్షన్ డి is the correct answer. Okay, accounting is nothing but what? Language of business that communicate the financial results. That is accounting. Accounting means what? Language of business that communicate the financial results of an enterprise to various stakeholders by means of financial statements. So here various stakeholders will be there. అంటే యూజర్స్ అనమాట. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? యూజర్స్. సో ఇంటర్నల్ యూజర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు. సో వీళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఒక పర్టికులర్ బిజినెస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటారు. సో ఎందుకు అసలు ఫస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని, ఆ పాలసీస్ని మనం ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే కనుక, ఇన్ ఆర్డర్ టు అచీవ్ the transparency, consistency, comparability, adequacy, reliability. These five are very important. Transparency, consistency, comparability, adequacy and reliability. Okay, అండ్ ఇక్కడ మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటి ప్రొవైడ్ చేస్తాయమ్మా? ఫ్రేమ్ వర్క్ని ప్రొవైడ్ చేస్తాయి. సో దీస్ ఆర్ ప్రొవైడింగ్ ద ఫ్రేమ్ వర్క్ అండ్ స్టాండర్డ్ అకౌంటింగ్ పాలసీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక కంపెనీ ఆ అకౌంటింగ్ని ఎలా చేయాలి అన్నది ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఉంటుంది. మనకి ఇలాగ AS1, AS2 ఇలా మనకి డిఫరెంట్ లిస్ట్ ఉన్నాయి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ 3. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ 1లో ఒక దాని గురించి ఉంటుంది, అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2లో ఇంకో దాని గురించి ఉంటుంది, అలా అనమాట. సో ఇట్ ప్రొవైడ్స్ ద ఫ్రేమ్ వర్క్ అండ్ స్టాండర్డ్ అకౌంటింగ్ పాలసీస్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ యాజ్ వెల్ as ఈవెంట్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ డిఫరెంట్ ఎంటర్ప్రైజ్ బికమ్ కంపారబుల్. ఓకే, నెక్స్ట్ see the 9th question. Global Standard Facilitates, IFRS. Global Standards Facilitate. సో ఇక్కడ ఏం చేస్తుంది? క్రాస్ ద బోర్డర్ ఫ్లో ఆఫ్ మనీ, గ్లోబల్ లిస్టింగ్ ఇన్ డిఫరెంట్ బోర్సెస్ అండ్ కంపారబిలిటీ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఆల్ ద హియర్ ఐఎఫ్ఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి మీకు ఇక్కడ? ఇండియన్ అకౌంటింగ్, సారీ అకౌంటింగ్ కాదు, ఫినాన్షియల్. ఎఫ్ ఉంది కదా, ఐ కాదు, ఏ కాదు. సో ఇండియన్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. సో ఇది మనకు ఒకసారి క్వశ్చన్లోని ఐఎఫ్ఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ అని అడిగారు క్వశ్చన్ సింపుల్గా. ఓకే, సో ఇండియన్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. సో ఈ స్టాండర్డ్స్, ఇండియన్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్లో కొన్ని కామన్ రూల్స్ ఉంటాయి అన్నమాట. It has some common rules so that financial statement can be consistent, transparent and comparable and everything. ఓకేనా. సో ఈ ఐఎఫ్ఆర్ఎస్ని ఎవరు ఇష్యూ చేస్తారు అదంతా కూడా నేను మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. లైక్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు వాళ్ళు, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట. సో హియర్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్. ఓకే, ఐ థింక్ మీకు ఇండియా అనేసి అన్నట్టున్నాను, ఒకసారి చూసుకోండి. ఇంటర్నేషనల్, ఇది ఇండియా కాదు. ఓకేనా. International Financial Reporting Standards were issued by International Accounting Standard Board. Okay, International Accounting Standard Board వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో దేని గురించి అంటే కనుక క్రాస్ బోర్డర్ ఫ్లో ఆఫ్ మనీ, గ్లోబల్ లిస్టింగ్ ఇన్ డిఫరెంట్ బౌసెస్ అండ్ ద కంపారబిలిటీ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఆల్ ద 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటి గుర్తుపెట్టుకోవాలి? ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు కొన్ని కామన్ రూల్స్ని ఫ్రేమ్ చేస్తారు. బికాజ్ అక్రాస్ ద కంట్రీ, ఓన్లీ నాట్ విత్ ఇన్ ద కంట్రీ. ఓకేనా. మనకి ఐఏఎస్ ఉంది, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనకున్నాయి, అంటే మన దేశానికి మాత్రమే వర్తిస్తాయి. ఈ ఐఎఫ్ఆర్ఎస్ చేసినటువంటి కామన్ రూల్స్ అనేవి అన్ని దేశాలకు కూడాను వర్తిస్తాయి అన్నమాట. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ICAI డిసైడెడ్ టు adopt with IFRS, converge with IFRS, apply IFRS in India, notify. సో మనం ఏంటి అనుకున్నాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ విత్ ICAI
అంటే ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియాతోని కన్సల్టేషన్ అయ్యి ఏం డిసైడ్ అయ్యింది, ఎస్ ఐఎఫ్ఆర్ఎస్ రూల్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఏం చేద్దాము, ఎయిదర్ డూ అడాప్ట్ ఆర్ కన్వర్జ్. ఓకే, సో కన్వర్జ్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నారనమాట. ఇండియా హ్యాడ్ 2 ఆప్షన్స్ మా. వాట్ ఆర్ ద 2 ఆప్షన్స్? ఎయిదర్ అడాప్ట్ ఆర్ కన్వర్జ్ ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ లైన్ విత్ ఐఎఫ్ఆర్ఎస్. సో ఇట్ డిసైడ్ టు కన్వర్జ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ విత్ ఐఎఫ్ఆర్ఎస్. ఇండియా ఈస్ ఓకే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కన్వర్జ్, నాట్ అడాప్ట్, నాట్ అప్లై, నాట్ నోటిఫై. సో ఈ మూడింటిని ఈ రెండింటిని మనం తీసివేయచ్చు, అప్లై, నోటిఫై. అడాప్ట్ అని పెట్టేయచ్చు ఆన్సర్ ఒక్కొక్కసారి మనము. ఓకే, అడాప్ట్ కాదు, కన్వర్జ్ విత్ ఐఎఫ్ఆర్ఎస్. ఓకే, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ని కన్వర్జ్ అవుదాము, అడాప్ట్ కాదు అని చెప్పేసి అనుకున్నారనమాట. ఓకే, సో కన్వర్జెన్స్లో మనకి ఏంటుంటుంది మేడం అంటే, ఇట్ ఫెసిలిటేట్స్ ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ అండర్స్టాండింగ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ హై క్వాలిటీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, రైట్? సో దిస్ ఈస్ ద ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కన్వర్జెన్స్ విత్ ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ని మనము కన్వర్జ్ చేసుకోవడం వల్ల, అంటే విలీనం చేసుకోవడం కారణంగా ఏమవుతుంది అంటే, మనకి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకేనా, ఇక్కడ బిజినెస్ అనేది ఇండియాలోనే కేవలం ఇండియన్స్ మాత్రమే చేయరు కదా, సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఫారెన్ కంపెనీస్ కూడా ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇది ఈజీ అవుతుందన్నమాట. సో దట్ దే కెన్ అచీవ్ ద హై క్వాలిటీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, నాట్ సింప్లిఫైయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడంలో ప్రాసెసింగ్ ఏమంటారు, సింప్లిఫైగా ఉండదు. ఓకే, అండ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఏదైతే కాస్ట్ ఉందో అది కూడా తగ్గడం ఉండదు. దానికి దీనికి సంబంధం లేదు. ఐఎఫ్ఆర్ఎస్ని మనం ఎందుకు కన్వర్జెన్స్ చేసుకున్నాము అంటే, ఎవరైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ, అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోగలరు, ఎందుకంటే వేరే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాబట్టి అవి. ఓకే, అండ్ దే కెన్ ఆల్సో హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ హై క్వాలిటీ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సింప్లీ యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఇక్కడ మనకి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 113 రిఫర్స్ టు దేని గురించి ఉంటుంది, మనకి ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ గురించి ఉంటుంది. ఓకే, ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్కి సంబంధించి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మనకి 113లో ఉంటాయన్నమాట. సో ఇవి చాలా ఉంటాయి, ఎన్నని గుర్తుపెట్టుకుంటాము. నార్మల్గా మీరు ఎక్కడైనా MCQs చేసినప్పుడు వచ్చినప్పుడు వాటిని చదవండి, సరిపోతుంది. ఓకేనా, సో యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 113 రిఫర్స్ టు ద ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్. అదే షేర్డ్ బేస్డ్ పేమెంట్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఐ థింక్ 102. ఓకేనా, 102 ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 102 షేర్డ్ బేస్డ్ పేమెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ లీజెస్కి సంబంధించి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 17, అకౌంటింగ్ స్టాండర్డ్స్ 17. అండ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్కి వచ్చేసి 104. ఓకేనా, ఇండియన్ స్టాండర్డ్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 104. ఓకే, సో నేను మీకు ప్రొవైడ్ చేసిన PDFs ఉన్నాయి కదా, సో మీకు ఎవరికైనా నోట్స్ కావాలంటే జస్ట్ ఒకసారి మెయిల్ చేయండి, నేను చూసుకొని మీకు పంపిస్తాను నోట్స్ని. సో దానిలో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అరౌండ్ ఒక 30 లిస్ట్ అవుట్ చేశాను. ఓకేనా, లిస్ట్ అవుట్ చేసి ఉంది ఆ నోట్స్లోని, సో అవి మాత్రం చదువుకుంటే సరిపోతుంది. లైక్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 101 దేని గురించి, ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి ఉంటుంది. ఓకేనా, 102లోని సేమ్ షేర్డ్ బేస్డ్ పేమెంట్స్ గురించి, 103 బిజినెస్ కాంబినేషన్, 104 ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్, 105 నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అండ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్. ఓకేనా, 108లో మనకి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, 108లో మనకి ఆపరేషన్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, 109లో మనకి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది అనమాట. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టము. సో ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, 113 దేనికి, ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్కి. అలా వచ్చినప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్లో కూడా దేనికి దాని యొక్క అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ తెలుసుకుంటే మంచిదన్నమాట. ఓకే, నెక్స్ట్ IFRS 7 దేనికి రిఫర్ చేస్తుంది అంటే కనుక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డిస్క్లోజర్ గురించి సంబంధించి చేస్తుంది. ఓకేనా, సో మీరు ఒకసారి సెర్చ్ చేసుకొని జాయింట్ అరేంజ్మెంట్స్కి ఏంటి, బిజినెస్ కాంబినేషన్కి ఏంటి, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ IFRS నాట్ ఇండియన్ స్టాండర్డ్స్. ఓకేనా, IFRSలో వాటికి ఏంటున్నది చూసుకోండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ హౌ మెనీ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ అప్లైడ్ ఇన్ ఇండియా టిల్ నౌ? 39. ఓకేనా, ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి? 39 ఉన్నాయి. ఆ 39 కూడా నేను మీకు PDFలో ఉన్నాయి, చూడండి ఒకసారి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 101 to 113 అండ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 41, 1 to 41 ఐ థింక్.
ఈ 41లో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2 ఇన్వెంటరీ అకౌంటింగ్ గురించి ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ గురించి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ, లీజెస్, రెవెన్యూ, ఎంప్లాయీ బెనిఫిట్స్, బారోయింగ్ కాస్ట్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రెజెంటేషన్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ 39. నౌ వీ హ్యావ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ అప్లైడ్ ఇన్ ఇండియా. హౌ మెనీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఇష్యూడ్ బై ICAI? విచ్ ఆర్ ఇష్యూడ్ బై ద ICAI? ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటింగ్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఎన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేశారు? 32ని ఇష్యూ చేశారు. బట్ ప్రెజెంట్ వీ హ్యావ్ ఎన్ని? 39. ఓకేనా, రిమెంబర్ దిస్. మనకి ICAI వాళ్ళు 32 అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేశారు. బట్ కరెంట్లీ వీ హ్యావ్ 39. ఓకే, నెక్స్ట్ is the question, which accounting standard is applicable for the valuation of inventories? Valuation of inventories. ఇన్వెంటరీస్ అకౌంటింగ్ వచ్చేసి మనము అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2లో చేస్తామన్నమాట. ఓకేనా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ 1 ప్రెజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2 ఇన్వెంటరీస్. ఓకే, ఇన్వెంటరీస్ అకౌంటింగ్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ 7 స్టేట్మెంట్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో. స్టేట్మెంట్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో. ఓకే, అండ్ నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2 అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 9 ఈజ్ వాట్? అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2 మీకు గుర్తుంది కదా, ఏం చెప్పాను ఇక్కడ? ఇన్వెంటరీస్. ఇందులో వచ్చిన దాన్ని బట్టి ఇన్వెంటరీస్ గురించి, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. సో వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలోని, సిలోని ఉంది. కాబట్టి మీరు ఓకే, సిలోని, బిలోని ఉంది అండ్ డీలో లేదు. సో యూ కెన్ ఎలిమినేట్ డి, రైట్. బట్ ఇక్కడ మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ 9 కూడా తెలియాలి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ 9 దేని గురించి కంటే రెవెన్యూ రికగ్నైజేషన్ గురించి. ఓకేనా, సో వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అండ్ రెవెన్యూ రికగ్నైజేషన్ ఫర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2 అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 9. అండ్ నెక్స్ట్ ఈ ద నెక్స్ట్ క్వశ్చన్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ 10 ఈవెంట్స్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్. ఓకేనా, సో రిపోర్టింగ్ పీరియడ్ అయిన తర్వాత మన దగ్గర ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ 10లో ఉంటాయి. సో వాట్ ఆర్ దట్? ప్రాపర్టీ కానీ, ప్లాంట్, ఎక్విప్మెంట్, వాటికి సంబంధించి. ఓకేనా, రెవెన్యూ రికగ్నైజేషన్ ఆల్రెడీ మనకి ఇది 9 అని తెలుసు, కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. ఓకే, అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 20లో ఉంటుంది. ఓకేనా, అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్ 20. ఇంకేమున్నాయి? ఇన్వెస్ట్మెంట్స్ కదా. అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్ 40 అనుకుంటాను. ఒకసారి చూడండి, ఇది మీరు 40 అనుకుంటాను నేను. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ 40. సో ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటి? ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ 10. ఇలా వస్తాయని క్వశ్చన్స్ అనుకోవడం లేదు, ఎందుకంటే మనం అంటే చాలామంది CA చేసిన వాళ్ళకైతే ఇవన్నీ తెలుసుంటాయి, కానీ నాన్ CA క్యాండిడేట్స్కి తెలియదు. ఓకే, ఇన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం, కాబట్టి ఇంత కష్టంగా రాదు, జస్ట్ తెలుసుకోండి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ 19 లీజెస్ గురించి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ 26 ఇన్స్టాంజిబుల్ అసెట్స్ గురించి. సో మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఎర్నింగ్ పర్ షేర్కి ఎంత, డిస్కౌంటింగ్ ఆపరేషన్స్కి ఎంత, ఇన్ టర్మ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్కి అంటే ఏ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తారు అన్నది చూడండి. ఓకే, ఇక్కడ ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ నార్మల్గా మన పీడిఎఫ్లో 16 ఉందండి. అకౌంటింగ్ స్టాండర్డ్ 16 ఉంది. సో ఒకసారి అది చెక్ చేయండి నెట్లో మీరు. ఇది చూడండి, IFRS స్టాండ్స్ ఫర్ మనకి ఎలా వచ్చింది క్వశ్చన్? చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. సింపుల్, ఇదే, ఆప్షన్స్ కూడా చేంజ్ చేయలేదు, డైరెక్ట్ క్వశ్చన్ ఇలాగే అడిగారు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ లైఫ్ ఆఫ్ అసెట్ ఈస్ గివెన్ ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్? కంపెనీస్ యాక్ట్లో మనకి స్కెడ్యూల్స్ ఉన్నాయి, స్కెడ్యూల్ 1, 2, 3. ఓకే, సో ఈ స్కెడ్యూల్స్లో లైఫ్ ఆఫ్ అసెట్ ఎందులో ఉంది? మనకి 2లో ఉంది. సో ఒకసారి స్కెడ్యూల్ 3 మీద మనకి అడిగారు క్వశ్చన్. ఓకే, స్కెడ్యూల్ 2 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 యూస్ఫుల్ ఆఫ్ లైఫ్ యాజ్ ఎ యూస్ఫుల్ లైఫ్ ఆన్ ఎ అసెట్ is the period over which an asset is expected to be available for use by an entity. Okay, or the number of productions or similar units expected to be obtained from the asset by the entity. ఓకేనా, సో ఒక అసెట్ యొక్క లైఫ్ స్పాన్ని ఓకేనా ఏ స్కెడ్యూల్లో ఉంటుంది? మనకి స్కెడ్యూల్ 2లో ఉంటుంది. సో ఒక కంపెనీకి సంబంధించి ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ద స్టేట్ అఫైర్స్ గురించి మనకి స్కెడ్యూల్ 3లో ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడ ఎలాగో వచ్చింది కాబట్టి రాస్తాను చూడండి. స్కెడ్యూల్ 1లో ఏముంటాయంటే మెమోరెండమ్ అండ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఓకేనా, స్కెడ్యూల్ 1 ఇన్ కంపెనీస్ యాక్ట్, మెమోరెండమ్ అండ్ ఆర్టికల్స్. ఓకే, స్కెడ్యూల్ 2లో ఆల్రెడీ సో ఇది చెప్పాను కదా, ఇక్కడ మీకు లైఫ్ ఆఫ్ అసెట్. లైఫ్ ఆఫ్ అసెట్ ఏంటి? డిప్రిసియేషన్ ఉంటుంది. ఓకే, డిప్రిసియేషన్. సో స్కెడ్యూల్ 3లో మనకి ఫెయిర్ వ్యూ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు UPSC-EPFO ఎగ్జామ్లో అడిగారు.
బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్. అండ్ షెడ్యూల్ 4లో కోడ్ ఫర్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గురించి ఉంటుంది. ఓకే, కోడ్ ఫర్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. అండ్ షెడ్యూల్ 5లో అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్స్. అండ్ షెడ్యూల్ 6లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అండ్ షెడ్యూల్ 7లో వీ హ్యావ్ ద సిఎస్ఆర్. ఓకేనా, మళ్ళీ ఇది ఇంపార్టెంట్. షెడ్యూల్ 7 ఈజ్ ఇంపార్టెంట్. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అండర్ సెక్షన్ 135. మళ్ళీ ఇక్కడ ఒకసారి మనకి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ అండర్ విచ్ సెక్షన్ అడిగారు. ఓకే, సెక్షన్ 135, షెడ్యూల్ 7 ఇన్ కంపెనీస్ యాక్ట్ వాట్ వీ హ్యావ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనమ్మా. సో ఇక్కడ షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ విత్ షెడ్యూల్ 129 షెడ్యూల్. ఓకే, 129 షెడ్యూల్. డిప్రిసియేషన్ వచ్చేసి 123 షెడ్యూల్ కాదు, ఏంటి సెక్షన్ 123 సెక్షన్. ఓకే, సో ఇవి వచ్చేసి 4 and 5. ఇక్కడ ఈ 123, 129, 135 సెక్షన్స్ ఇంపార్టెంట్. ఓకే, మేక్ ఎ నోట్. రిపీట్ చేయమంటారా ఒకసారి? షెడ్యూల్ 1లో మెమోరెండమ్ అండ్ ఆర్టికల్స్, షెడ్యూల్ 2లో డిప్రిసియేషన్ గురించి ఉంటుంది, షెడ్యూల్ 3లో బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి ఉంటుంది, షెడ్యూల్ 4లో కోడ్ ఫర్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, షెడ్యూల్ 5లో అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, అదే మేనేజింగ్ డైరెక్టర్స్. అండ్ షెడ్యూల్ 6లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి ఉంటుంది. అండ్ షెడ్యూల్ 7లో సిఎస్ఆర్ గురించి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సీ ద గ్యాప్ ఆర్ వాట్ ఈస్ స్టాండ్స్ ఫర్ జనరల్లీ యాక్సెప్టెడ్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, యాక్సెప్టెడ్ అండ్ అకౌంటింగ్, నాట్ పాలసీస్, నాట్ ప్రొవిజన్స్. సో వాట్ ప్రిన్సిపల్, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని నార్మల్గా అంటాము, బట్ ఇట్ షుడ్ బి జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో దీనిలోని ఏముంటాయంటే కనుక కామన్ సెట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అంటే పాలసీస్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఇష్యూడ్ బై ది హూమ్, FASB. ఇది కూడా నేను మీకు చెప్పాను, ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు వాళ్ళు జారీ చేసినటువంటి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, స్టాండర్డ్స్, ప్రొసీజర్స్ మనకి ఇందులో ఉంటాయన్నమాట, జనరల్లీ యాక్సెప్టెడ్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోని. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ డెవలప్డ్ బై ద అకౌంటింగ్ ఇండస్ట్రీ ఫర్ కంపెనీస్ టు ఫాలో వెన్ రిపోర్టింగ్ ఫినాన్షియల్ డేటా. ఓకే, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి, దట్ వాజ్ డెవలప్డ్ బై ద అకౌంటింగ్ ఇండస్ట్రీ. ఓకేనా, అకౌంటింగ్ ఇండస్ట్రీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వడాన్ని ఫర్ కంపెనీస్ టు ఫాలో వెన్ రిపోర్టింగ్ ఫినాన్షియల్ డేటా. దట్ ఈస్ వాట్ ఆప్షన్స్ ఏంటున్నాయి? దట్ ఈస్ వాట్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, నాట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కాదు, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఇక్కడ చూడండి, NACA స్టాండ్స్ ఫర్ వాట్? నేషనల్ అడ్వైజరీ. సో ఇక్కడ నేషనల్ కమిటీ ఉంది కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. నేషనల్ అడ్వైజరీ కంట్రోల్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, నాట్ కంట్రోల్, కమిటీ ఇక్కడ. ఓకే, కమిటీ ఆన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో కంట్రోల్ కాదు, యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. నేషనల్ కమిటీ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, సి లేదు, సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి అడిగే ఛాన్స్ ఉంటాయి. ఓకేనా, NACA స్టాండ్స్ ఫర్ నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, నెక్స్ట్ IFRS ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేస్తారు మనకి? IASB అని చెప్పాను మీకు, ఇంటర్నేషనల్, ఇది ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్ మా. సో దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారు? ఆబ్వియస్గా ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వల్లే ఇష్యూ చేస్తారు. సో కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్స్, ఇది అసలు ఇంటర్నేషనల్ది. ఈ ఇంటర్నేషనల్ దానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్కి ఏమైనా సంబంధం ఉందా? సో యూ కెన్ ఎలిమినేట్ దిస్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్స్ కూడా కాదు. సో మిగిలింది ఏంటి ఆన్సర్? ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు వాళ్ళు జారీ చేస్తారు, ఇష్యూ చేస్తారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ద ఎసెన్షియల్ మీన్స్ దట్ certain requirements of an accounting standards under IFSR are not be adopted. Okay, మనకి the essentially means that certain requirements of an accounting standards under IFRS are not be adopted. సో ఇక్కడ ఏంటంటే కనుక మనం అడాప్ట్ చేసుకోలేదు, వీఆర్ కన్వర్జింగ్ అవర్ IFRS స్టాండర్డ్స్ని మనం కన్వర్స్ చేసుకున్నాము, రైట్? ఇండియాకి 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను, ఒకటి అడాప్ట్, ఇంకొకటి ఏంటి కన్వర్స్ చేసుకోవాలి అని. ఓకేనా, సో కన్వర్జన్ని అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వాళ్ళతోని IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ICAతోనే సంప్రదించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే బెటర్ టు వీ కన్వర్జ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ విత్ IFRS అని చెప్పేసి అనుకున్నారనమాట. ఓకేనా, హియర్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇన్ విచ్ సమ్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ IFRS.
ఓకే, విచ్ ఆర్ నోన్ ఎస్ వాట్, కార్వ్ అవుట్ అని అంటారు. సో దాన్ని ఏమంటారు, కార్వ్ అవుట్ అని అంటారనమాట. సో ఒకసారి ఎలాగంటే కార్వ్ అవుట్ బిట్వీన్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఓకే, నాట్ కార్వ్ డీవియేషన్, కార్వ్ ఇన్ కాదు, కావ్ కాదు. ఓకే, సో ఒకసారి కార్వ్ ఇన్కి కార్వ్ అవుట్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. కార్వ్ ఇన్ అంటే ఎడిషనల్ ఐటమ్స్ని మనకి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఓవర్గా ఎడిషనల్ ఐటమ్స్ని యాడ్ చేస్తారు. ఓకేనా, కార్వ్ అవుట్లో ఐటమ్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద IFRS ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, వైల్ మేకింగ్ ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, వైల్ మేకింగ్ ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ సమ్ విల్ బీ అడిషనల్లీ యాడెడ్, దట్ ఈస్ కార్వ్ ఇన్. ఇక్కడ ఏంటి, some elements, some items will be removed from Indian accounting standards while making Indian accounting standards. Okay, next, see the next question. Which of the following is one of the major consideration governing the selection and application of the accounting policy? Prudence, materiality, substance over form, all of the above is the correct answer. Which is not example of accounting policy? Not example annaru. So option chudandi okkasari. Going concern, valuation of fixed assets, treatment of retirement benefits and valuation of inventories. Okay, is not an example of accounting policy. Accounting policy for valuation of fixed assets is there. Accounting policy is a treatment of retirement benefits. Accounting policy is there for a valuation of inventories. Okay, there is no accounting policy for going concern. Next, see the accounting standards 1 to 10 వరకు గుర్తుపెట్టుకోండి. 1 accounting standards 1 disclosure should part of financial accounts. Okay, not auditor, directors books కాదు, financial final accounts. Okay, selection of appropriate accounting policies is not based on, selection of appropriate accounting policies is not based on amount involved. ఓకేనా, ప్రుడెండెన్స్ మీద, మెటీరియాలిటీ మీద, సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ప్రీవియస్ ఒక 2 క్వశ్చన్స్కి బిఫోర్ ఈ క్వశ్చన్ వచ్చింది మనకి. ఓకేనా, సో అప్రోప్రియేట్ అకౌంటింగ్ ఫార్మ్స్ అనేవి దేనికోసం, ఓకే, అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ దేనికోసం మనం కన్సిడర్ చేసాము, ఫర్ ప్రుడెండెన్స్, ఫర్ మెటీరియాలిటీ, ఫర్ సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్. ఓకే, నాట్ మనీ ఇన్వాల్వ్మెంట్. ఓకే, సీ హియర్. సో ప్రుడెండెన్స్ ఉంటుంది, సబ్స్టెన్స్ ఉంటుంది, మెటీరియాలిటీ ఉంటుంది. అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ అమౌంట్ ఇన్వాల్వ్డ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్? Which of the following is not an example of change in accounting policy? అకౌంటింగ్ పాలసీలో చేంజ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్, చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ నాట్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీలో చేంజ్ అవుతుంది అది. సో వీ హ్యావ్ సమ్ అకౌంటింగ్ పాలసీస్. ఇందులో ఏది మనకి అకౌంటింగ్ పాలసీస్కి చేంజెస్ జరిగాయి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ కానిది ఏది? అర్థమైందా? ఇక్కడ వీ హ్యావ్ సమ్ అకౌంటింగ్ పాలసీస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ వాల్యుయేషన్, మనకి ఏదైతే మెథడ్స్ ఉంటాయి కదా, ఇన్వెంటరీ వాల్యుయేషన్ మెథడ్స్ ఉంటాయి. ఆ వాల్యుయేషన్ మెథడ్లో చేంజెస్ ఏమైనా చేసామనుకోండి, ఆ చేంజెస్ అనేవి చేంజెస్ ఇన్ ద ఇన్వెంటరీ వాల్యుయేషన్ మెథడ్స్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ అకౌంటింగ్ పాలసీ చేంజెస్. ఓకే, అకౌంటింగ్ పాలసీ చేంజెస్కి చెందినది అవుతుంది. ఓకే, అదేవిధంగా డిప్రిసియేషన్కి ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ మీద మనకి డిప్రిసియేషన్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ కొంత తరుగుదల అనేది ఉంటుంది. సో దానిలో ఏమైనా చేంజెస్ చేసామనుకోండి, అంటే మనం ఫిక్స్డ్ అసెట్స్ యొక్క డిప్రిసియేషన్కి కొన్ని మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఆ మెథడ్స్లో ఏమైనా చేంజెస్ చేసామనుకోండి, అది అకౌంటింగ్ పాలసీలో చేంజెసా కాదా? అకౌంటింగ్ పాలసీస్లో చేంజ్కి అది ఎగ్జాంపుల్. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మెథడ్స్లో ఏమైనా చేంజ్ వస్తే అది కూడా అకౌంటింగ్ పాలసీ. అదే ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సింగిల్ ఎంట్రీకి బదులు మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ని మీరు అడాప్ట్ చేసుకున్నారు, అది అకౌంటింగ్ పాలసీలో చేంజ్కి ఎగ్జాంపులా? ఇట్ ఈస్ నాట్ ఏ చేంజ్. వాట్ యు ఆర్ యూజింగ్ నౌ, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి మీరు ఎక్కడికి అడాప్ట్ చేసుకున్నారు? డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ని మీరు చేంజ్ చేసుకున్నారు, అంటే అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ద చేంజ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డబుల్ ఎంట్రీ సిస్టమ్స్ని మీరు అడాప్ట్ చేసుకోవడం అనేది అకౌంటింగ్ పాలసీలో చేంజ్ కాదు. ఓకేనా, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, డిప్రిసియేషన్, వాల్యుయేషన్, ఇవన్నీ కూడా చేంజెస్, అకౌంటింగ్ పాలసీలో చేంజెస్ మా. ఓకేనా, ఇది చేంజ్ కాదు. అండ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ వన్. అంటే ఇక్కడ ఇదేంటంటే అకౌంటింగ్లో చేంజ్, అకౌంటింగ్ పాలసీలో చేంజ్ కాదు. ఓకేనా, అకౌంటింగ్ పాలసీకి మనకి డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఈ మూడు కూడా మనకి
పాలసీలో చేంజెస్ అవుతాయి, ఓకేనా. అకౌంటింగ్లో చేంజ్ కాదు. అకౌంటింగ్లో మీరు సింగిల్ ఎంట్రీ సిస్టమ్కి బదులు డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతారనమాట, ఓకేనా. దిస్ ఈజ్ అ చేంజ్ ఇన్ అకౌంటింగ్, నాట్ అకౌంటింగ్ పాలసీ. నెక్స్ట్, ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ ఈజ్ జస్టిఫైడ్ టు కంప్లై విత్ లా presentation of the financial statements of the enterprises to comply with the accounting standards. So all of the three are correct answer. Because మీకు చెప్పాను, accounting policy is justified, it is required by some statute and for complaints, and change would result in the more appropriate financial statements. Okay, so these are the 33 questions in this session. Hope you understand. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, బట్ మల్టిపుల్ చాయిస్ వచ్చిన క్వశ్చన్స్ బట్టి మీరు ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ 1లో ఏముంటుంది, 2లో ఏముంటుంది, 3లో ఏముంటుంది, 10లో ఏముంటుంది, 16లో ఏముంటుంది, ఓకేనా, 125లో ఏముంటుంది, ఇవి ఒకసారి చూసుకోండి. ఓకే, ఫైన్. నాట్ 125, 105. యు సీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. ఈ సెషన్లో మీకు టోటల్గా 33 క్వశ్చన్స్ అరౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నియర్లీ ఇప్పుడు మనకి 160 to 170 క్వశ్చన్స్ దాకా అయ్యాయండి, ఓకేనా. బికాజ్ వీ హ్యావ్ ద 8 సెషన్స్ నో, రైట్. So hope you understand our classes. Happy reading. Thank you so much.